హలో సార్. నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. సో, గుడ్ డైరెక్ట్ ఆఫ్టర్‌నూన్ మేడం. యెస్ సార్. సో, డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్తే మనకు జమ్మూ కాశ్మీర్‌లో అనంతనాగ్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన పహల్గామ్ అనే ఈ ప్లేస్‌లో జరిగిన టెర్రర్ అటాక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్‌లో మాట్లాడుతున్నారు. సో, ఫస్ట్ బేసిక్‌గా ఈ రైట్. అటాక్ గురించి మీకు తెలిసినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏముండే సార్? మేడం, ఇలాంటి సంఘటనలు గత కొన్ని సంవత్సరాల ముందు పుల్వామాలో కూడా జరిగింది. 2, 3 సంవత్సరాల్లో 2, 3 సంవత్సరాల్లో కంటిన్యూగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆర్మీ ఉంది. కొన్ని లక్షల మంది జవాన్లున్నారు. ఆ దుష్ట శక్తులు, ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి అసలు ఇండియాకు ఏ దారి నుంచి వస్తున్నారు? ఇంటెలిజెన్స్ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆర్మీ ఏం చేస్తుంది? మన దేశ ప్రధాని గారు అమిత్ షా గారు చెప్తున్నారు, ఆ పాకిస్తాన్ దుష్ట శక్తులు, ఉగ్రవాదులు భారతదేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాల ముందు కూడా జరిగింది. ఇప్పుడు కూడా జరిగింది. ఇంతకు ముందు కూడా చాలా సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటప్పుడు మన ఇంటెలిజెన్స్ సంస్థలు ఏం చేస్తున్నాయి? అలాంటి వాళ్లకు శిక్ష ఎందుకు ఇవ్వటం లేదు? ఇలాంటి దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళది ఏ మతం ఉండదు, ఏ కులం ఉండదు. ఇలాంటి దుష్ట శక్తులకు, ఉగ్రవాదులకు రోడ్డు పైన నరకాల, ఢిల్లీ తీసుకొని వచ్చి ఇలాంటి వాళ్లకు పట్టుకొని వచ్చి ఆ మీడియా ముందు సమాజం మొత్తం పూర్తి వరల్డ్ కు చూపించేటట్టు ఇలాంటి ఉగ్రవాదులకు శిక్ష ఇచ్చే ఒక వీడియో కూడా తయారు చేయాలా. పూర్తి భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా ఎవరైతే భారతదేశం పైన ఇలాంటి చెడు ఆలోచనతో కన్ను వేస్తున్నారో అలాంటి వ్యక్తులు భారతదేశం అంటే భయపడేటట్టు అలాంటి శిక్ష ఇవ్వాలా. ఏదైతే యాక్ట్స్ వస్తున్నాయో, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, త్రిబుల్ తలాక్ బిల్, యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ మొత్తం అవసరం లేదు. మాకు అవసరం ఇలాంటి దుష్ట శక్తులు, ఎవరైతే నిరుపేదలు, ఎవరైతే టూరిస్టులు, ఎవరైతే కాశ్మీర్ ని చూడడానికి వెళ్ళిన వాళ్ళకి సంపగొడుతున్నారో అలాంటి దుష్ట శక్తులకు, ఉగ్రవాదులకు శిక్ష ఇచ్చే ఒక మంచి యాక్ట్, అలాంటి వాళ్ళపైన బిల్లులు తేవాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీరన్నట్టుగా ఉగ్రవాదులు మాత్రమే, దీంట్లో మతానికి సంబంధించింది ఎలాంటి అసలు యాంగిలే లేదు అని మీరు చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు వాళ్ళ నేషనాలిటీ చెక్ చేసి, వాళ్ళ ఐడీ కార్డ్స్ తీసుకొని, వాళ్ళు ఏ ధర్మం పాటిస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ టెస్ట్ చేసి కూడా చూసుకొని కూడా ఈ దాడి చేశారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో, దీని గురించి మీరేమంటారు? ఒక చిన్న మాట మేడం, ఇప్పుడు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, గోధి మీడియాలో మేము చూస్తున్నాము ముస్లిమ్స్ చేశారు అది ఇది అని. మీరు గమనించే విషయం ఏందంటే దీంట్లో కాల్చే వాళ్ళు ముస్లిం రూపంలో ఉన్నారు. వాళ్ళు ముస్లిమ్స్ కాదు. కాల్చే వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్తున్నారు కదా, కాపాడేవాడు కూడా ముస్లిమే. అది గమనించండి. ఆదిల్ షా హుసేన్, ఆదిల్ హుసేన్ మేడం ఆదిల్ హుసేన్ షా, ఇతను కాశ్మీర్ కి సంబంధించిన ఒక వ్యక్తి. అక్కడ టూరిస్టులకు గుర్రాల పైన అతను అక్కడ ఏదో పని చేసుకుంటాడు. అక్కడ పని చేసుకునే వ్యక్తి, మా మెహమాన్లు వీళ్ళు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళకి ఇబ్బంది జరుగుతుందని ఆదిల్ హుసేన్ షా ప్రాణాలు తెగించి, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వాళ్ళ చేతుల నుంచి గన్ను లాక్కుంటున్నాడు. వాళ్ళ కాపాడే ప్రయత్నం చేస్తాడు. కాపాడుతూ భారతదేశం కోసం, భారతదేశం మన హిందూ సోదరుల కోసం, మన సిక్, మన ఈసాయి సోదరుల కోసం, క్రిస్టియన్ సోదరుల కోసం ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్లకు కాపాడడం కోసం ప్రాణాలు ఇచ్చేశాడు. ఇది కనపడటం లేదా గోధి మీడియాకు? వీడి గురించి, మన ఆదిల్ హుసేన్ షా గురించి ఎందుకు చర్చ చేయడం లేదు? అయితే దీంట్లో మతానికి సంబంధించిన యాంగిలే లేదని మీరు అంటున్నారు, అంతేనా? లేదండి. ఇప్పుడు ఉగ్రవాదులకు ఏ మతం ఉండదండి. ఇప్పుడు వాళ్ళు అల్లాహు అక్బర్ చెప్పండి, కలిమా చదవండి అని అక్కడ వాళ్ళు దాడి చేశారని చెప్తున్నారు కదా. కొన్ని మసీదుల ముందు వచ్చి జై శ్రీరామ్ అని చెప్పండి అని నినాదం ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు, జై శ్రీరామ్ చెప్పండి లేకపోతే చంపేస్తామని చంపేవాళ్ళు, వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? ఇంతకు ముందు మణిపూర్ లో మతం చూసి కాల్చలేదా? మతం చూసి కొట్టలేదా? అలాగే ఇక్కడ మన గుజరాత్ లో గోధురాలో ఏం జరిగింది? మతం చూసి చంపలేదా? అజ్మీర్ లో ఏం జరిగింది? మతం చేసి చంపలేదా? ఈ దుష్ట శక్తులు, ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదండి. వీళ్ళకి ఏ మతం లేదు. వాళ్ళు ముస్లిం మతంలో
పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళకి మతం వాళ్ళు ఇస్లాంకు గనక ఫాలో చేసే వాళ్ళైతే, వాళ్ళు ఖురాన్‌కు నమ్మే వాళ్ళైతే, ఖురాన్ ఏం చెప్తుంది దీని గురించి? నీ పొరుగువాడు ఒకవేళ ఆకలితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు. నువ్వు ముస్లిం కాలేవని ఖురాన్ చెప్తుంది, హదీస్ చెప్తుంది. నీ మాటలతో, నీ చేతులతో, నీ పనులతో పక్కన ఉండే వ్యక్తికి ఇబ్బంది కలిగితే నువ్వు ముస్లిమే కావు, ఇస్లామే కావు అని చెప్తుంది ఇస్లాం. ఈళ్ళు ముస్లిమ్స్ కారు. ఏ మతానికి, ఏ సంబంధానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఇప్పుడు రేపిస్ట్ ఉన్నారు. ఎవరైతే రేపులు చేస్తున్నారో వాళ్ళ ఏ కులం అండి? వాళ్ళది ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు. వాళ్ళు హిందూ కులంలో పుట్టొచ్చు. వాళ్ళు క్రిస్టియన్ కులంలో, మతంలో పుట్టొచ్చు. వాళ్ళు ముస్లిం మతంలో పుట్టొచ్చు. ఈ ఈ ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో 6 సంవత్సరాల పిల్లలకు, చిన్న చిన్న ఆడపిల్లలకు ఈళ్ళు రేప్ చేసే వాళ్ళకు ఏ కులం, ఏ మతం కులం చూడకూడదు. తప్పు చేశాడు వాడు, ఎవరు తప్పు చేసినా అది తప్పే అండి. దీనికి మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు కశ్మీర్‌లో కూడా చాలా మంది ముస్లిమ్స్ నిరసన తెలుపుతున్నారు. నిన్న మగ్రిబ్ నమాజ్ తర్వాత మసీదుల్లో కూడా మేము కూడా ప్రార్థన చేశాము, దువా చేశాము వీళ్ళ కోసం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో, ఈ ఉగ్రవాదులకు పట్టి వాళ్ళకు శిక్ష ఇవ్వాలా, ఢిల్లీ తీసుకొనొచ్చి శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అందరు చూడాలా ఇలాంటి దుష్ట శక్తులకు, ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే దీని తర్వాత ఎప్పుడు కూడా పుల్వామా జరిగింది. పుల్వామాలో హమ్లా చేసే వాళ్ళు, ఉగ్రవాదులు ఎక్కడున్నారు, ఎవరు వాళ్ళు ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు. అయితే జనరల్లీ ఇలాంటి టెర్రర్ అటాక్స్ జరిగిన ప్రతిసారి కొంతమంది అంటే క్లెయిమ్ చేస్తారు. అవును మేము ఇది చేశాము అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రీసెంట్ గా జరిగిన ఈ టెర్రర్ అటాక్ గురించి చూసుకున్నా కూడా రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి మేమే ఇది చేశామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మొత్తానికి చూసుకున్నా కూడా ఈ జిహాద్ అనే పదం కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాము. అంటే జిహాద్ గురించి నిజంగానే మనకు ఖురాన్‌లో ఉందా? అసలు దాని నిజమైన మీనింగ్ ఏంటసలు? జిహాద్ అంటే మేడం నా లోపంలో ఉన్న చెడు ఏదైతే ఉందో ఆ చెడుని దూరం చేయడమే జిహాద్. ఎవరైనా ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఆకలితో వాళ్ళకు దూరం చేసి వాళ్ళకి హెల్ప్ చేయడమే జిహాద్. ఎదుటి వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటికి తీయడమే జిహాద్. ఎవరైతే ఎక్కడైనా ఏ ఏ ఏ కులానికి సంబంధించిన వ్యక్తులపైనైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైనా అక్కడ వాళ్ళపైన ఏమైనా జులుం జరుగుతుంటే, వాళ్ళపైన ఏమైనా హత్య జరుగుతుంటే ఆ హత్య నుంచి కాపాడడమే జిహాద్. ఎక్కడైతే కశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్చే వాళ్ళు వచ్చినప్పుడు కులం చూడకుండా, మతం చూడకుండా ఆదిల్ హుసేన్ షా ఏదైతే వాళ్ళ కాపాడడానికి ముందుకెళ్ళాడో, వాళ్ళ తుపాకీలు లాక్కొని షహీద్ అయ్యాడో, ఆదిల్ హుసేన్ షా చేసిన పనికి జిహాద్ అంటారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు చేసే పని జిహాద్ కాదు. ఆదిల్ హుసేన్ షా ఏదైతే చేశాడో ఆ పనికి జిహాద్ అంటారు. ఆదిల్ హుసేన్ షా జిహాద్ చేశాడు, ఉగ్రవాదులు జిహాద్ చేయడం లేదు. ఈ ఉగ్రవాదులు జిహాద్ పేరుతో ఇస్లాం మతానికి బస్టు పట్టిస్తున్నారు. ఇస్లాం మతం అంటే వాళ్ళకి తెలియదు. ఈ పాకిస్తాన్ లో ఉంటే ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో, ఉగ్రవాదులు ఉన్నాయో, ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, మన ప్రైమ్ మినిస్టర్ జీ నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉగ్రవాద సంస్థలతో, పాకిస్తాన్ తో మీరు జంగ్ ఎలాన్ చేయండి, మీరు యుద్ధం ప్రకటించండి, మేము సపోర్ట్ చేస్తాము. మేము కూడా మిలిటరీలో, ఆర్మీలో జవాన్ లాగా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా మదరసాల నుంచి, మసీదుల నుంచి జవాన్లకు పంపుతాము. మేము భారతదేశ స్వాతంత్రం కోసం కూడా కొన్ని లక్షలాది మంది ముస్లింలు భారతదేశ స్వాతంత్రం కోసం షహీద్ అయ్యారు. ఇండియా గేట్ పైన మీరు చూడండి, 90,000 కన్నా ఎక్కువ పేర్లు ముస్లిం పేర్లు ఉన్నాయి. అష్ఫాకుల్లా ఖాన్ అయినా, రామ్ ప్రసాద్ బిస్మిల్ అయినా, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కలిసి, సిక్కులు అందరూ కలిసి దేశానికి స్వాతంత్రం కోసం పోరాడాము. ఇలాగే ఈ పాకిస్తాన్ వాళ్ళతో కూడా, టెర్రరిస్టులతో కూడా, ఉగ్రవాద సంస్థలతో కూడా మేము వాళ్ళతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. భారతదేశ ప్రైమ్ మినిస్టర్ జీ నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మా రిక్వెస్ట్ ఏమిటంటే 12 సంవత్సరాల నుంచి ఈ బిల్లు ఏదైతే మీరు తెస్తున్నారు, ఈ కొన్ని సంవత్సరాల ముందు కూడా పుల్వామాలో కూడా హమ్లా జరిగింది. ఈ ఉగ్రవాద సంస్థలతో మీరు యుద్ధం ప్రకటించండి. ఆ యుద్ధంలో మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణాలు భారతదేశం కోసం, భారతదేశ శాంతి కోసం మేము కూడా, జవాన్లు కూడా ముస్లింస్ మదర్సాల నుంచి, మసీదుల నుంచి వచ్చి ఇన్షాల్లా భారతదేశ స్వాతంత్రం, భారతదేశంలో శాంతి కోసం పోరాడడానికి రెడీగా ఉన్నామండి. అయితే పహల్గామ్ అటాక్ లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు ఈ మత విద్వేషాలను ఇంకా రెచ్చగొట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. అంటే ముస్లిము, హిందూ అనేటి ఇలాంటి ఒక మన డిఫరెన్స్ క్రియేట్ చేయడానికే కొంతమందిని కల్మా చెప్పమని చెప్పడము, లేదంటే
మన రైట్. ముస్లిం ఏదైతే ఉంటాయో వర్సెస్ చదవమని చెప్పడం ఇవన్నీ చేయడం గూడా మరి దేనికి సంకేతాలు అనుకోవచ్చు మనం? మేడం ఇదేందంటే హిందూ ముస్లింల మధ్య, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కుల మధ్య భారతదేశంలో ఇప్పుడు ఒక ఏరియాలో 4 కులానికి సంబంధించిన వ్యక్తులుంటారు. ఒక ఊర్లో ఎక్కడైనా అందరూ కలిసిమెలిసి ఉంటేనే కదా సంతోషంగా ఉంటారు. మన భారతదేశం డెవలప్ అయితది. భారతదేశం డెవలప్ కాకూడదు. భారతదేశానికి నాశనం చేయడానికి, భారతదేశం అంటే పడని వ్యక్తులు కొంతమంది దుష్టశకులు బయట కంట్రీస్ నుంచి నాకు తెలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బయట నుంచి భారతదేశం డెవలప్ కాకూడదని హిందూ, ముస్లింల మధ్య భేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరో కొంతమంది దొంగన కొడుకులు చేసిన పనికి యావత్ ముస్లిం సమాజానికి చెడ్డు పేరొస్తుంది. మన హిందూ సోదరులకు కూడా తెలుసు ముస్లింలు ఇలాంటి పని చేయరని. ఎందుకంటే ఆదిల్ హుసేన్ షా చేసిన ఎంత పెద్ద దీనికి మీడియా చూపియాల. ఆదిల్ హుసేన్ షా జిహాద్ చేశాడు. అది చూపియండి. ఇప్పుడు హిందువులంటే మాకేమో ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్‌లో మీరు చూసుకోండి. నేను ఎక్కడ బయటికెళ్ళినా, ఏ మీటింగ్‌కెళ్ళినా హిందూ సమాజం, హిందూ సోదరులు నా తోటుంటారు. ఆ! ఇది హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ఎంతమంది అయితే కులాలు, మతాల మధ్య భేదాలు సృష్టించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది చేపిస్తారని మేము అనుకుంటున్నామండి. నిజంగానే మనలో మనము ఇంత కలిసికట్టుగా ఉన్నప్పటికీ కూడా బయట నుండి ఏవైతే ఉన్నారో ఈ అటాక్స్ అనేటివి జరుగుతున్నాయి కదా! చాలా రకాలుగా చూస్తూ ఉంటే. అయితే ఇంటర్నల్‌గా రైట్. కొంతమంది హెల్ప్ చేస్తున్నారు అన్న ఒక వాదన గూడా ఒక పక్కన మనకు లేకపోలేదు కదా! సో, దాని గురించి మీరేమంటారు? అండి అది జరగొచ్చండి. ఎందుకంటే కొంతమంది చాలా మంది దుష్ట శక్తులు భారతదేశ శాంతి అంటే స స శాంతిని చేయడం కోసం చాలా మంది చేస్తుండొచ్చండి. సీబీఐ ఎంక్వైరీ అంటే ఇంటెలిజెన్స్ మొత్తం ఎంక్వైరీ చేపిచ్చి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అయితే మీరు కఠినంగా శిక్ష ఇవ్వాలా. నార్మల్ శిక్ష కాదు. కఠినంగా శిక్ష ఇవ్వాలా. పూర్తి వరల్డ్ దీనికి చూడాలా. ఇంకొకసారి భారతదేశ బిడ్డల పైన ఎవరైనా కన్నెత్తి ఇలాంటి ఆహ్, ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు. అలాంటి శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మీరన్నట్టుగా ఇంతకుముందు డిఫరెంట్ కంట్రీస్ చూసుకున్నా గూడా ఎవరి డెవలప్‌మెంట్ కోసం వాళ్ళు, ఎవరి గ్రోత్ కోసం వాళ్ళు పోరాట పడుతుంటే, మనం మాత్రము ఏదో ఒక రకంగా మనం ఏదో డెవలప్ అవుతున్నాము అన్న ప్రాసెస్‌లోనే ఇంకేదో జరగడము, మళ్ళీ బ్యాక్ స్టెప్ ఏయడం ఇలాంటివన్నీ మనము రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతుంది అన్న స్టేజ్‌లో మళ్ళీ ఇలాంటివి జరగడాన్ని మీరెలా చూస్తున్నారు? అంటే ఇది చాలా ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది. దాని తర్వాత అది బెంగాల్‌లో కొన్ని ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే ర్యాలీలో వాళ్ళు ఏదో చేశారని. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. భారతదేశానికి దిష్టి తగులుతుంది. ఏ ఏ ఏ ఏ దిష్టి వల్లనో ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదు. అల్లా సుబ్హానహు వ తఆలా దేవుడు సృష్టికర్త అయిన దైవం మన భారతదేశానికి హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య ఏదైతే భేదాలున్నాయో భేదాలు దూరం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే కరోనాలో మేము చూసామండి. మేము ఏ హిందూ సోదరులు కూడా మేము నఫరత్ చేయము. కరోనాలో మీరు చూసుంటారు. నేను ఎంతో మంది మా సంస్థ హ్యూమన్ వెల్‌ఫేర్ కౌన్సిల్ ఎంతో మంది వందలాది హిందూ సోదరుల ఆహ్, దే మృతదేహాలకి మేము అంత్యక్రియలు చేశామండి. కరోనాలో కులం చూడలేదు. మేము మతం చూడలేదండి. కుల మతాలకు అతీతంగా ఎంతో మంది మృతదేహాలకు మేము అంత్యక్రియలు చేశామండి. ఎంతో మంది ముస్లిం చేశారు. సమాజం చూస్తుంది గదా! ఇది కావాలని ఒక ముస్లిం సమాజానికి భ్రష్టు పట్టించడానికి కొంతమంది మీడియా వాళ్ళు ఏదైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకు కౌంటర్ ఇవ్వాలా. వ వ వ వ వాళ్ళ గురించి సమాజం మొత్తం మన హిందూ సోదరులు కూడా ఎవరైతే సెక్యులర్ వాదులు ఉన్నారో గమనించాలా. అందరూ ఇది ఒక కులానికి, ఒక మతానికి సంఘటన కాదని అందరూ నోరిప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే. మీరు ఖురాన్ చదివే మీరు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. ఇంత గొప్ప పనులు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటున్నారు. మీ వెల్‌ఫేర్ కౌన్సిల్ ద్వారానే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మీరు. మీరన్నట్టుగా మేమసలు ఎలాంటి కుల మతాలకు అతీతంగానే మేము వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ టెర్రరిస్ట్‌లు కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఖురాన్ చదువుతున్నారు. మరి వాళ్ళెందుకు దాన్ని ఆపోజిట్‌గా తీసుకొని నెగెటివ్ వేలో వాళ్ళు వెళ్తున్నారంటారు? అండి మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు ఖురాన్ చదివే వాళ్ళు టెర్రరిస్టులు. వాళ్ళు అసలు ఖురాన్ గురించి వాళ్ళకి తెలిసి ఉంటే, వాళ్ళు ఖురాన్‌కు అర్థం చేసుకొనుంటే ఇలాంటి పనులు చేయరండి. ఇప్పుడు కొంతమంది హిందూ సోదరులు హిందూ పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు హిందువులు కాదు. వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తులు కాదు.
వాళ్ళ పేర్లు ఉంటాయి, హిందూ పేర్లు పెట్టుకొని జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే చంపేస్తామని కత్తులు తీసుకొని వచ్చే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? ఆ జై శ్రీరామ్ అని చెప్పండి అంటే వాళ్ళు రామ భక్తులు కాదు, రాముడు భక్తులు కాదు వాళ్ళు. కొంతమంది క్రిస్టియన్లు ఉంటారు, టెర్రరిస్టులు. క్రిస్టియన్లు వాళ్ళు క్రిస్టియానిటీలో పుట్టి ఉంటారు, కానీ ఆ క్రిస్టియానిటీకి వాళ్ళు బైబుల్కి వాళ్ళు చదివి ఉండరు. బైబుల్ అయినా, ఖురాన్ అయినా, రామాయణమైనా, భగవద్గీత అయినా ఏ పుస్తకం కూడా ఎదుటి వారికి సంభమని చెప్పదు. ఏ పుస్తకం కూడా ఆపదలో ఉండే వారికి ఆదుకోండి అని చెప్తుంది. ఇస్లాం అసలు జిహాద్, నేను చెప్పాను ఎందుకంటే జిహాద్ అంటే ఏంటి, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇబ్బంది నుంచి తీయడమే జిహాద్ అని నేను చెప్పాను. ఒక చిన్న మాట ప్రవక్త గారు చెప్పారు, నువ్వు కడుపు నిండా గనక తిని నీ పక్కన ఉండే వ్యక్తి ఆకలితో గనక నిద్రపోతే, ఆకలితో గనక పడుకుంటే నువ్వు విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు అని ప్రవక్త గారు చెప్పారు. ఇంకా మీరు దారిలో ఎక్కడైనా పోతుంటే, జర్నీలో ఎక్కడైనా మీకు పాస్ వస్తే ఆ పాస్ కూడా మీరు చెట్ల దగ్గర పోయేవాకండి, పుట్టల దగ్గర పోయేవాకండి. అక్కడ చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చిన్న చిన్న చీమలు ఉంటాయి. ఆ చీమలకు మీ పాస్ ద్వారా ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త గారు అంత దూరం వరకు ఆలోచించారు. ప్రవక్త గారికి చంపడానికి కొంతమంది దుష్ట శక్తులు వచ్చారు, ప్రవక్త గారికి చంపడానికి శత్రువులు వచ్చారు. ఆ శత్రువులకు ఇప్పుడు మీకు చంపడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం చేస్తారు? అరెస్ట్ చేపిస్తారు. నాకు చంపడానికి ఎవరైనా వస్తే నేను కంప్లైంట్ పెడతాను, అరెస్ట్ చేపిస్తాను. ప్రవక్త గారికి చంపడానికి వచ్చిన దుష్ట శక్తులు, దుష్మన్లకు, శత్రువులకు వాళ్ళు నైట్ వాళ్ళకు బేడీలు వేస్తారు చేతుల్లో. బేడీలు వేసిన తర్వాత నైట్ వాళ్ళ ఏడుపు ప్రవక్త గారికి వినిపిస్తుంది. ప్రవక్త గారు అడుగుతారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం ఎవరిపైన అయితే అవతరించిందో, ఖురాన్ ఏ దైవ ప్రవక్త పైన ఏదైతే ఖురాన్ వచ్చిందో, దైవ గ్రంథం ఏ ప్రవక్త అయితే తీసుకొని వచ్చారో ఆ ప్రవక్త ఏడుస్తారు. నైట్ పూట అడుగుతారు, ఎవరు ఆ ప్రవక్తకి నిద్ర రాదు. అతను అడుగుతారు, ఈ ఏడుపు ఎవరిది, ఎవరు ఏడుస్తున్నారు? అప్పుడు వాళ్ళ శిష్యులు చెప్తాడు, ఎవరైతే మీకు చంపడానికి వచ్చారో, మాకు చంపడానికి వచ్చాడో మన శత్రువులకు మేము బేడీలు వేసి ఉన్నాం చేతుల్లో, ఆ బేడీలు కొద్దిగా టైట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రవక్త గారు చెప్తున్నారు, వీళ్ళ ఏడుపు నాకు నిద్ర లేపేసింది, నాకు నిద్ర రావటం లేదు, వీళ్ళకు బాధ కలుగుతుంటే నాకు నిద్ర రాదు, ఆ బేడీలు లూజ్ చేయండి అని ప్రవక్త గారు చెప్తారు. అలాగే మీరు ఒక చిన్న మాట అండి, మీకు నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుంచి మక్కాకి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద లష్కర్తో వేలాది మంది వెళ్తారు. మధ్యలో ఒక కుక్క పిల్ల ఏదైతే చిన్న చిన్న పిల్లల్ని కని ఉంటది. ప్రవక్త గారు అందరినీ ఆపుతారు. మీ జర్నీ వల్ల, మీ ఫాస్ట్ పోవడం వల్ల మీ జంతువుల యొక్క కాళ్ళు ఈ కుక్క పిల్ల పైన పడకూడదు, ఈ కుక్క పిల్లకి ఇబ్బంది కలగకూడదు, దానికి ఇబ్బంది కలిగితే కూడా మీరు ముస్లిమ్స్ కాలేరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇస్లాం ఏం చెప్తుందంటే, మీ పక్కన ఉండే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, ఒకవేళ మీ ద్వారా ఒక మనిషికి ఇబ్బంది కలిగితే మీరు ముస్లింసే కాలేరు, విశ్వాసులు కాలేరు అని ఖురాన్ కూడా చెప్తుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. ఇది టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకు ఖురాన్ గురించి నాలెడ్జ్ లేదు, ఖురాన్ కి వీళ్ళు చదవలేరు. వీళ్ళు ఇస్లాం పేరుతో ఇస్లాం మతానికి ఒక మచ్చలాగా తయారయ్యారు. ఇస్లాంకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని నేను చెప్తున్నాను. ఓకే సార్. అయితే ఈ పహల్గామ్ అటాక్ ద్వారా మనకు ఆల్రెడీ జరిగిన నష్టం 28 మంది చనిపోయారు. 20కి పైగా గాయాలయ్యాయి జనాలకి కూడా. సో, ఈ రెస్పాన్స్‌కి మనకి గవర్నమెంట్ అనేది కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సేఫ్టీ మెజర్స్ కూడా ఫ్యూచర్‌లో ఇంకొంచెము స్ట్రిక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని ఏవైతే మనకు ఇండస్ వాటర్ ట్రీట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు టెంపరరీగా క్యాన్సెల్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే పాకిస్తానీలు ఇండియాలో ఉన్నారో వాళ్ళు వెంటనే 48 గంటల్లో ఖాళీ చేయాలి అన్న ఈ మాటలు గూడా వినిపిస్తున్నాయి. ఈ అనౌన్స్‌మెంట్ గూడా ఆల్రెడీ చేసింది గవర్నమెంట్. సో, దాని గురించి మీ స్టాండ్ ఏంటి? మేడం, ఇప్పుడు చాలా సార్లు ఇలాంటి దాడులు జరిగాయి. కొద్దిగా స్ట్రిక్ట్‌గా మన మన అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలా? కొన్ని రోజుల్లోనే ఈ దుష్ట శక్తులకు పట్టుకొని వాళ్ళకి శిక్ష ఇవ్వాలా? వాళ్ళకు రోడ్డు పైన నరకాలా? ఇలాంటి శిక్ష ఇప్పటి వరకు ఇండియాలో ఎవరికి ఇవ్వలేని శిక్ష ఇవ్వాలా? దీనిపైన ఒక యాక్ట్ కూడా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే పీఓకే పాకిస్తాన్ ఆక్యుపై ఏదైతే కశ్మీర్ ఉందో దాన్ని కూడా మేము తీసుకోవాలా రిటర్న్. ఇంకా
ఒకవేళ అవసరం పడితే పాకిస్తాన్‌తో నేను ముందు కూడా చెప్పాను. అవసరం పడితే పాకిస్తాన్‌తో యుద్ధం ప్రకటించాలా? ఆ యుద్ధానికి మేము కూడా రెడీగున్నాము. 28 మంది అండి. 28 మంది అండి. వాళ్ళు పాపం ఏదో టూర్ కోసం ఎళ్లారు. వాళ్ళ అమ్మానాన్న వాళ్ళ కోసం ఎదురు చేస్తున్నారు. సంతోషంగా ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత అక్కడ ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఒక నీచమైన పని చేశారో అలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి పరిస్థితులు వదలకూడదు. ఆ ఉగ్రవాద సంస్థలతో ఒకవేళ పాకిస్తాన్ చేపిచ్చి ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ పైన యుద్ధం ఒకవేళ గనక ప్రకటిస్తే మేమందరం నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి పాలాభిషేకం చేస్తాము. వాళ్ళకు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మేము కూడా కావాలంటే మా ప్రాణాలు కూడా భారతదేశ శాంతి కోసం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. అక్కడ కశ్మీర్‌లో పరిస్థితి చూస్తే కశ్మీర్‌లో ఉన్న ముస్లిమ్స్ కొంతమంది నిరసనలు తెలుపుతున్నారు. అయితే దీన్ని జనాలు వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు. వాళ్ళే చంపించి వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. మళ్ళీ రివర్స్‌లో వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి కదా! సో దాని గురించి మీరేమంటారు? అండి డ్రామా అంటే మేడం నిన్న మన ఆదిల్ హుసేన్ షా చనిపోయాడు. వాళ్ళని కాపాడడానికి ఆ! వాళ్ళు ఒక హిందూ సోదరులని కాపాడడానికి, క్రైస్తవుల సోదరులను కాపాడడానికి ఆదిల్ హుసేన్ షా చనిపోయాడు. అది కూడా డ్రామానా? దాన్ని కూడా డ్రామా అంటారా? అతను చనిపోయాడండి. ఒక ఒక ఒకటే అబ్బాయి అంట ఆమెకు పాపం. ఆమె ఏడుపు ఒకసారి మీరు చూడండి. ఆమె ఏడుపు డ్రామానా? ఆ ఒక మనిషి సంపాదిస్తే వాళ్ళ ఇల్లు జరగాల. వాళ్ళ అమ్మకు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లల వాళ్ళు అతను ప్రాణాలు లెక్క పెట్టకుండా అక్కడ షహీద్ ఏదైతే అయ్యాడో వాళ్ళ కాపాడడానికి పోయి అతను మృతి చెందాడో దానికి కూడా మీరు డ్రామా అంటారా? కరోనాలో కొన్ని మేమైతే కొన్ని వేలాది మందికి చేశాము. కొన్ని లక్షలాద మంది హిందూ సోదరుల అంత్యక్రియలు ఏదైతే మేము చేశామో దానికి డ్రామా అంటారా? ఫ్రీడమ్ ఫైటింగ్ లో భారతదేశ స్వాతంత్రం కోసం ఎక్కువ శాతం భారతదేశ స్వాతంత్రం కోసం షహీద్ అయిన వ్యక్తుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. మీరు చూడండి ఇండియా గేట్ పైన 97,000 ముస్లిమ్స్ పేర్లు ఉన్నాయి దాంట్లో. కొన్ని లక్షలాది మంది ముస్లిం జవాన్లు భారతదేశ స్వాతంత్రం కోసం షహీద్ అయ్యాము. దానికి మీరు డ్రామా అంటారా? ఇంకా అలాగే ఎక్కడైతే కుల మతాలకు అతీతంగా ఎవరు ఇబ్బందిలో ఉన్నా ముస్లిం సమాజం ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. దానికి మీరు డ్రామా అంటారా? పిల్లలు వదిలేశారండి. 4 మగ పిల్లలు ఉన్నారు. 4 మగ పిల్లలు పెట్టుకొని కూడా అమ్మకు, నాన్నకు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. కరోనా డెడ్ బాడీస్ కి మేము ముందు ఉండి వాళ్ళ అంత్యక్రియలు చేశాము. దానికి మీరు డ్రామా అంటారా? మా ప్రాణాలు సైతం మేము లెక్క చేయకుండా ఏదైతే సేవా కార్యక్రమాలు ముస్లిం చేస్తున్నారో దానికి డ్రామా అని చెప్పడం, ఇది వాళ్ళ స్వార్థం కోసం రాజకీయం చేయడం కోసం కొంతమంది చేస్తున్నారు. కశ్మీర్‌లో హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ హిందూ సోదరులకు అడగండి. కశ్మీర్‌లో ఉండే ముస్లింల మానవత్వం ఎలాగుంటదో మీరు ఒక్కసారి అక్కడ వాళ్ళతో అడిగి చూడండి మేడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మాటలు గోధి మీడియా మాట్లాడుతుంది. వాళ్ళకు కూడా దేవుడు మంచి దారి చూపేయాలని మేము కోరుకుంటున్నాము. దుఆ చేస్తాం. ప్రార్థన చేయాలా. వాళ్ళకి ఇంకేం చేయగలుగుతాం మేము. అయితే ఈ టెర్రర్ అటాక్స్ చేసే ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంటర్నల్‌గా పాకిస్తాన్‌తో లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ మనకు కూడా ఇది ఓవరాల్‌గా ఒక యాంగిల్‌లో చూస్తే నిజమే అని అనిపిస్తుంది. ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. ఎవరో ఒకరికి వాళ్ళు ఫండింగ్ అయితే చేయాలి గదా! కానీ పాకిస్తాన్ మాత్రం మేడం మాకు వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు. సపోర్ట్ చేయకుండా వాళ్ళు పాకిస్తాన్ నుంచి భారతదేశంలో ఎలా వస్తున్నారు? హ్మ్. ఏ దారి నుంచి వస్తున్నారు? ఆర్మీ ఏమైనా తక్కువుందా? మన జవాన్లు ఏమైనా తక్కువున్నారా? ఎవరో చేపిస్తున్నారు ఖచ్చితంగా. దానిపైన కూడా అందరూ ఆలోచించాలా. ఆహ్, ఎవరైనా ఒకవేళ భారతదేశంలో ఏ సంస్థ అయినా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే, ఆ సంస్థకు ఖచ్చితంగా బ్యాన్ చేయాలా. భారతదేశంలో ఉండే అన్ని మతాలకు, కులానికి సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళకు చెప్పుతో కొట్టాలని మేము కోరుకుంటున్నామండి. బ్యాన్ చేయాలా. అలాంటి సంస్థలు భారతదేశంలో ఉండకూడదు. భారతదేశంలో ఉండి పాకిస్తాన్ సంస్థలకు మద్దతిచ్చే ఏ సంస్థ అయినా పర్వాలేదు. అది ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన సంస్థ అయినా, పార్టీ అయినా ఆ పార్టీని బ్యాన్ చేయాలా. అప్పుడే మన భారతదేశం శాంతిగా ఉంటదండి. అయితే కేవలం కొంతమంది ఉగ్రవాదుల వల్ల జరిగే ఈ నష్టానికి అక్కడ పాకిస్తాన్‌లో ఉన్న జనాలు కూడా సఫర్ అవుతున్నారు గదా! వాళ్ళకి అంటే గవర్నమెంట్‌కి వాళ్ళ ఖచ్చితంగా సఫర్ శ్రేయస్సు ముఖ్యం అయితున్నారండి. కాదంటారా? ఖచ్చితంగా సఫర్ అయితున్నారండి. మీరు పాకిస్తాన్‌లో వాళ్ళు కూడా మనుషులే కదండీ!
వాళ్ళేదో అక్కడికెళ్ళిపోయారు. పాకిస్తాన్ వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, కశ్మీర్ వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా, సౌదీ వాళ్ళైనా, ఆఫ్రికా వాళ్ళైనా, ఏ స్టే ఏ స్టేట్‌కి ఏ కంట్రీ వాళ్ళైనా వాళ్ళు కూడా మనుషులే అండి. మన అందరికి సృష్టించింది దేవుడు ఒక్కడే అండి. అందరూ మనుషులే అండి. ఆ! అందరూ మనుషులే. అక్కడ పాకిస్తాన్‌లో కూడా చాలా మంది మంచోళ్ళున్నారు. మన నరేంద్ర మోడీజీ పాకిస్తాన్‌కెళ్తారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ జీతో కలుస్తారు. సౌదీ అరబ్‌కెళ్తాడు. అక్కడ ముస్లింతో మంచిగా కలుస్తారు. అందరూ చెడ్డోళ్ళు కాదండి. ఏదైతే పాకిస్తాన్‌లో ఇలాంటి ఉగ్రవాద సంస్థలున్నాయో, ఆ సంస్థలకు వాళ్ళు కూడా బ్యాన్ చేయాలా? బ్యాన్ చేయాలా? ఒకవేళ వాళ్ళే అక్కడ గవర్నమెంట్ వాళ్ళే ఒకవేళ ఇలాంటి సమస్యలకు ఆహ్, ఆహ్, పెద్ద చేసి వాళ్ళకు పుట్టించి పెద్ద చేసి ఒకవేళ భారతదేశంలో వదులుతుంటే పాకిస్తాన్ పైన యుద్ధం కూడా చేయాలని మేము కోరుకుంటున్నామండి. అయితే ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఉగ్రవాదం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఏదో ఒక రూపాన బయటైతే పడుతూనే ఉంది.